రాణిలక్ష్మి వాళ్ళ బావగారితో కావ్య గురించి ఏమో చెప్తూ ఉంటుందన్నమాట. మీ కోడలు మంచి సామర్థ్యాలు అని 100 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీని ఆస్తిని అంతా కూడా కావ్య చేతిలో పెట్టారు. ఒక చేతితో నడిపించగలదని చెప్పేసి ఇంటి ఖర్చుల్ని నియంత్రించే అవకాశం తనకిచ్చారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అలా బావగారికి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. చివరికి ఏం చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. 10 కోట్ల కోసం ఇంటి పరువుని కోసం అని చెప్పేసి అయితే ఇంటి గెస్ట్ హౌస్ని అయితే అమ్మేసింది అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. అంటుంటే అక్కడ ఉన్న కావ్య ఏమో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట ధాన్యలక్ష్మి వైపు. అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి 10 కోట్ల కోసం దుగ్గిరాల వల్ల గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టిందని చెప్పేసరికి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇంట్లో ఉన్న రాజు వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, కావ్య అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి నేను తాకట్టు పెట్టడం ఏంటని కావ్య షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటి దీనికోసం ఇలా చేసిందా అని వాళ్ళ అపర్ణదేవి, ప్రభ వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.